హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హే ట్రేడర్ తెలుగు. ఈరోజు మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అయితే లాభాల్లో అయితే ముగిశాయి. గత వారం మనం చూడొచ్చు 4 ట్రేడింగ్ సెషన్స్‌లో అయితే ఇండియన్ స్టాక్ మార్కెట్ అయితే నష్టాల్లో అయితే ముగిసింది 4 రోజులు. ఒక రోజు మాత్రమే పాజిటివ్‌లో ఉండడానికి అయితే ట్రై చేసింది. అది లాస్ట్ వీక్ సోమవారం. ఈరోజు మన మార్కెట్ ఇంతలా పెరగడానికి కారణాలైతే మాట్లాడుకుంటూ ముఖ్యంగా అయితే 3 రీజన్స్ అయితే ఉన్నాయండి. ఈరోజు మన మార్కెట్ పెరగడానికి త్రీ రీజన్స్ అయితే ఉన్నాయి. అవి మాట్లాడుకుంటూ అత్యంత ఇంపార్టెంట్‌గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్‌లో కీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ అయితే మాట్లాడుకుంటూ ఈ వీడియోనైతే ఎండ్ చేద్దాం. ఖచ్చితంగా అయితే ఎండింగ్ వరకు అయితే చూడడానికైతే ట్రై చేయండి. ఈరోజు నిఫ్టీ అయితే 211 పాయింట్లు పాజిటివ్‌గా అయితే క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ అయితే 760 పాయింట్లు పాజిటివ్‌గా అయితే క్లోజ్ అయింది. అండ్ సెన్సెక్స్ 650 పాయింట్లు పాజిటివ్‌గా అయితే క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం. ఈ రైజ్ అనేది ఈరోజు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే బ్యాంకింగ్ స్టాక్స్ అనేవి ఔట్ పర్ఫార్మ్ చేయడం వల్ల అయితే మన మార్కెట్స్ అయితే ఇంతగా మూవ్ అయితే రావడం అయితే మనం చూస్తున్నాం. అండ్ ఈరోజు మన ఇండియన్ స్టాక్ మార్కెట్‌ని మూవ్ చేసిన సెక్టార్స్ అయితే మనం చూస్తే రెన్యూవబుల్ సెక్టర్, ఎనర్జీ సెక్టర్ అయితే కొంచెం కాస్త పర్లేదు అనిపించింది. ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్, బ్యాంకింగ్ సెక్టర్ అండ్ ఫార్మా సెక్టర్ అయితే కొంచెం ఔట్ పర్ఫార్మ్ చేయడం వల్ల మన మార్కెట్స్ అయితే కొంచెం పాజిటివ్‌గా అయితే టర్న్ అయ్యాయి ఈరోజు. ఈరోజు మన ఇండియన్ స్టాక్ మార్కెట్‌కి కొంచెం నెగెటివ్‌గా అయితే ఐటీ ఇండెక్స్, ఐటీ ఇండెక్స్ అండ్ మెటల్స్ అండ్ మైనింగ్ ఇండెక్స్ అయితే కొంచెం బ్యాడ్‌గా అయితే పెర్ఫార్మ్ చేశాయి. ఈరోజు మనం చూడొచ్చు విప్రో గాని, జియో ఫైనాన్స్ గాని, హిండాల్కో గాని, అల్ట్రాటెక్ సిమెంట్స్ గాని ఈ సెక్టర్స్ అయితే కొంచెం నెగెటివ్‌గా అయితే ఉండడానికైతే ట్రై చేశాయి. ఈరోజు సిల్వర్ అండ్ గోల్డ్ విషయానికొస్తే ఈరోజు గోల్డ్ ప్రెజెంట్ లైవ్ ప్రైస్ అయితే మనం చూడొచ్చు. గోల్డ్ అయితే 10 గ్రాముల ధర అయితే 1,55,000 ఉండగా, సిల్వర్ అయితే 2,42,000 అయితే పడ్డం అయితే జరిగింది. నియర్లీ 1.5% క్రాష్ అయితే ఉంది సిల్వర్‌లో. ఇక ఈరోజు మన స్టాక్ మార్కెట్ పెరగడానికి కారణాలైతే మాట్లాడుకుందాం. ఈరోజు మన స్టాక్ మార్కెట్ 600 పాయింట్స్ సెన్సెక్స్ అయితే పెరగడం జరిగింది. 650 పాయింట్స్. ఈ 650 పాయింట్స్ పెరగడానికి మెయిన్ రీజన్స్ అయితే ఇప్పుడైతే చూద్దాం. ఫస్ట్ రీజన్ అయితే షార్ట్ కవరింగ్. మనకు తెలుసు లాస్ట్ వీక్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అయితే షార్ట్ కవరింగ్ అయితే జరిగింది. ఏఐ స్టాక్స్ రిలేటెడ్ ఈ డిస్రప్షన్స్ రావడం వల్ల, షార్ట్ సెల్లింగ్ రావడం వల్ల ఐటీ స్టాక్స్‌లో మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అనేవి నెగెటివ్‌లో అయితే ముగిసాయి లాస్ట్ వీక్. కానీ ఈరోజు మండే ఎందుకు మన మార్కెట్స్ పాజిటివ్‌లో ఉన్నాయి అంటే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సింది స్ట్రాంగ్ ర్యాలీ ఇన్ బ్యాంకింగ్ స్టాక్స్ అనేసి మనం అయితే చెప్పుకోవచ్చు. నియర్లీ 1.27% పైగా ఇండెక్స్ అనేది ఈ బ్యాంకింగ్ స్టాక్స్ వల్ల అయితే మూవ్ అవ్వడం అయితే జరిగింది ఈరోజైతే. అండ్ థర్డ్ పాయింట్ అయితే మనం చూడొచ్చు ఇండియన్ రూపీ అనేది కొంచెం కాన్స్టెంట్‌గా అయితే ఉంది. అంతగా ఫాల్ అయితే లేదు ఈరోజు మనం చూస్తే. సో, స్టాగ్నెంట్‌గా ఉండడం వల్ల మన మార్కెట్ కూడా ఇది కూడా హెల్ప్ చేసింది పైకి వెళ్ళడానికి. అండ్ ఫోర్త్ పాయింట్ అయితే ఇన్‌ఫ్లేషన్ రేట్. యూఎస్ ఇన్‌ఫ్లేషన్ రేట్ అయితే రావడం జరిగింది. ఈ ఇన్‌ఫ్లేషన్ రేట్ అనేది కొంచెం పాజిటివ్‌గా రావడం వల్ల యూఎస్ స్టాక్స్ గాని, గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కొంచెం పాజిటివ్‌గా ఉండడం వల్ల కూడా మన మార్కెట్స్‌లో ఇంతలా మూవ్ అయితే రావడం జరిగింది. చూడొచ్చు మనం ఫర్ యూఎస్ ఇన్‌ఫ్లేషన్ పాయింట్స్. సో, ఇన్‌ఫ్లేషన్ రేట్ అనేది కొంచెం పాజిటివ్‌గా రావడం వల్ల లాస్ట్ ఇయర్ అయితే 2.6 ఉన్న ఇన్‌ఫ్లేషన్ రేట్ ప్రెజెంట్ అయితే 2.3కి అయితే రావడం జరిగింది. 0.3% ఇన్‌ఫ్లేషన్ అయితే తగ్గడం అయితే జరిగింది. సో, గ్లోబల్‌గా అయితే యూఎస్ మార్కెట్స్ అనేవి కొంచెం పాజిటివ్‌లో ఉండడం వల్ల కూడా ఈ మూవ్ వచ్చింది మన మార్కెట్‌లో అని మనం చెప్పుకోవచ్చు. ఇక వెరీ ఇంపార్టెంట్‌గా కీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. రేపు నిఫ్టీ విషయానికొస్తే నిఫ్టీ అయితే ప్రెజెంట్ అయితే మనం చూడొచ్చు ఈరోజు గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ 15 మినిట్స్ హైనైతే బ్రేక్ చేసుకుంటూ మార్కెట్ అయితే పైకైతే వెళ్ళడం అయితే జరిగింది. నియర్లీ 25,700 దగ్గర మన ఇండియన్ నిఫ్టీ అయితే క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. 25,700 దగ్గర అయితే క్లోజ్ అయింది. ప్రెజెంట్ అయితే లెవెల్ నియర్‌గా అయితే క్లోజ్ అయింది. మనం చూడొచ్చు ఈ 25,500ని అయితే బ్రేక్ చేసుకుంటూ అయితే వెరీ స్ట్రాంగ్‌గా అయితే బుల్లిష్ మొమెంటమ్‌తో మార్కెట్ అయితే పైకి వెళ్ళడం అయితే జరిగింది. రేపు వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటంటే ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే ఇది 25,700 అబోవ్ గాని మార్కెట్ ఉండగలిగితే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అనేది ఈ లెవెల్‌ని గాని బ్రేక్ చేసుకుంటూ పైకి వెళ్ళగలిగితే మార్కెట్ అనేది కొంచెం పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేస్తుంది. 15 మినిట్స్ క్యాండిల్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్రేక్ అయ్యి క్లోజ్ అవ్వాలండి. అబోవ్ క్లోజ్ అవ్వాలి 50% ఆఫ్ ది క్యాండిల్. అప్పుడే మన మార్కెట్స్‌లో కొంచెం బుల్లిష్ మూవ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ 25,800 వరకు కూడా మార్కెట్స్ వెళ్తాయని నేనైతే అనుకుంటున్నాను. సెకండ్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే ఈ 25,800 అనుకోవచ్చు. రేపు ఒకవేళ మార్కెట్ గాని గ్యాప్ డౌన్ అయితే మాత్రం ఈ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్‌గా యాక్ట్ అవుతుంది. 25,615 గాని మార్కెట్ బ్రేక్ చేస్తే అగైన్ మార్కెట్ 25,500 వరకు కూడా రావడానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి.
ఫస్ట్ సపోర్ట్ లెవెల్ మనం మాట్లాడుకుంటే 25,650 అనుకోవచ్చు. ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే 25,700, తర్వాత 25,800 అనుకోవచ్చు రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి మన నిఫ్టీలో వెరీ ఇంపార్టెంట్ ఇంకో పాయింట్ మాట్లాడాలనుకుంటున్నాను నేనైతే. అదేంటంటే ఈరోజు మార్కెట్ అయితే 25,682 దగ్గర అయితే క్లోజ్ అయింది. నియర్లీ 25,700 అనుకోవచ్చు. మన మార్కెట్స్ ఎంత స్ట్రగుల్ అయ్యాయో తెలుసు రీసెంట్ టైమ్స్‌లో. గత 4 నెలలుగా మన మార్కెట్ ఈ 26,000 మార్క్‌నైతే దాటలేకపోతుంది. హైయెస్ట్ అయిన 26,300కి అయితే వెళ్ళి అగైన్ బౌన్స్ బ్యాక్ అయ్యి ప్రెజెంట్ అయితే 25,700 దగ్గర అయితే క్లోజ్ అయింది. +/- 300 దగ్గర మాత్రమే మార్కెట్స్ అనేవి క్లోజ్ అవుతున్నాయి నిఫ్టీ అయితే. సో, చూడాల్సింది ఇంకా. ఈరోజైతే మంచి మొమెంటమ్ అయితే వచ్చింది కాబట్టి మార్కెట్స్ నేనైతే అప్ ట్రెండే ఉంటుందని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికొస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా నిఫ్టీ లాగానే కొంచెం మనం చూడొచ్చు గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత వెరీ ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర 60,000 దగ్గర అయితే సపోర్ట్ తీసుకొని అగైన్ రైజ్ అవ్వడం అయితే జరిగింది. గ్లోబల్ మార్కెట్స్ అనేవి పాజిటివ్‌గా ఉండడం వల్ల అండ్ బ్యాంకింగ్ సెక్టర్‌లో ఉన్న స్టాక్స్ అనేవి అవుట్ పర్ఫార్మ్ చేయడం వల్ల కూడా ఈ మూవ్ అనేది మనం వచ్చిందని చెప్పుకోవచ్చు. మెయిన్‌గా మనకు తెలుసు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ గాని, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, ఎస్‌బీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంకు ఈ బ్యాంక్స్ అనేవి చాలా పాజిటివ్‌గా క్లోజ్ అవ్వడంతో మన మార్కెట్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ స్టాక్స్ అనేవి మన ఇండెక్స్‌నైతే మూవ్ చేశాయండి ఈరోజు. రేపటికి వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి మాట్లాడుకుంటే మనం రేపు ఈ లెవెల్ అయిన 60,900ని గాని మార్కెట్ గాని ఈ బ్యాంక్ నిఫ్టీ గాని బ్రేక్ చేసింది. ఆల్రెడీ బ్రేక్ చేసి క్లోజ్ అయింది ఈరోజు. సో, ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అయితే నేనైతే అనుకుంటున్నాను. 60,900 అని 949 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఈ 61,000ని గాని బ్రేక్ అయ్యి గాని సస్టైన్ అవ్వగలిగితే బ్యాంక్ నిఫ్టీ 61,000ని గాని బ్రేక్ అయ్యి సస్టైన్ అవ్వగలిగితే బ్యాంక్ నిఫ్టీ అయితే ఫర్దర్‌గా 61,500 వైపుగా బ్యాంక్ నిఫ్టీ అయితే ఖచ్చితంగా వెళ్తుంది. 500 పాయింట్స్ అయితే వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక సపోర్ట్ విషయానికొస్తే ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అయితే 60,900 దగ్గర అయితే తీసుకుంటుంది. ఒకవేళ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ గ్యాప్ డౌన్ అయ్యి 50% ఆఫ్ ద క్యాండిల్ అనేది ఈ లెవెల్ కింద అయితే బ్రేక్ అయ్యి క్లోజ్ అయితే మాత్రం ఫర్దర్‌గా 60,500 లెవెల్ దగ్గరకు కూడా రావడానికైతే ఛాన్సెస్ అయితే మార్కెట్‌లో చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. 60,500 అనేది సెకండ్ సపోర్ట్ లెవెల్ అనేసి మనం అనుకోవచ్చు. ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అయితే 60,900, సెకండ్ సపోర్ట్ లెవెల్ అయితే 60,500 అనుకోవచ్చు. ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే 61,000. ఎప్పుడైతే ఈ 61,000ని గాని బ్రేక్ అవుతుందో మార్కెట్ 61,500 వైపుగా కూడా వెళ్ళడానికైతే ట్రై చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ అయితే. గతంలో మనకు తెలుసు ఈ 61,000 అనేది ఆల్ టైమ్ హై అని అనుకోవచ్చు మనమైతే బ్యాంక్ నిఫ్టీలో. సో, ఈ ఆల్ టైమ్ హైని టచ్ అవుతే అగైన్ మార్కెట్ ఏమన్నా అక్కడ స్టే అవుతుందా, సపోర్ట్ తీసుకొని అగైన్ కిందకి రావడానికి ఆహ్, కిందకి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం చూడాల్సింది. ఇక సెన్సెక్స్ విషయానికొస్తే సెన్సెక్స్ కూడా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే గ్యాప్ డౌన్ అయితే అయిందండి. గ్యాప్ డౌన్ అయిన తర్వాత మనం చూడొచ్చు. గ్యాప్ డౌన్ అయిన తర్వాత వెరీ ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర అయితే సపోర్ట్ అయితే తీసుకునిందండి. 82,500 దగ్గర సపోర్ట్ అయితే తీసుకునింది. సపోర్ట్ తీసుకొని అగైన్ మనం చూడొచ్చు రైజ్ అయితే అయింది. పైకైతే మనం బుల్లిష్ మొమెంటం అయితే చూస్తున్నాం. అగైన్ 83,000 దగ్గర కాస్త స్టే అయింది సెన్సెక్స్ అయితే. స్టే అయిన తర్వాత ప్రెజెంట్ అయితే 83,277 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం అయితే మనం చూస్తున్నాం. 83,200 అనుకోవచ్చు. సో, రేపు మన స్టాక్ మార్కెట్‌లో కొంచెం బుల్లిష్ మొమెంటం వచ్చాక ఈ లెవెల్ దగ్గర అయితే ఖచ్చితంగా టెస్ట్ చేస్తుంది. 83,600 దగ్గర మార్కెట్ అనేది ఖచ్చితంగా ఈ లెవెల్ దగ్గర ఖచ్చితంగా బుల్లిష్ మూవ్ వచ్చి ఈ క్యాండిల్ అనేది ఈ లెవెల్ పైన అయితే క్లోజ్ అవ్వాలి. 50% ఆఫ్ ది క్యాండిల్ క్లోజ్ అయితేనే మనం ఫర్దర్‌గా బుల్లిష్ మొమెంటం చూడొచ్చు 84,000 వైపు. అదే కనుక మార్కెట్ గాని రేపు గ్యాప్ డౌన్ అయ్యి రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యి అగైన్ 83,000 లెవెల్ టచ్ అయిందనుకోండి అగైన్ ఫ్రీ ఫాల్ అయితే మనం చూడొచ్చు. 82,500 వైపు అయితే మనం చూడొచ్చు. ఈ 83,000 లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది సపోర్ట్ లెవెల్ అయితే మనం అనుకోవచ్చు. ఫస్ట్ సపోర్ట్ లెవెల్. అదే రెసిస్టెన్స్ లెవెల్ మాట్లాడుకుంటే 83,600 లెవెల్ అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అని కూడా మనం రేపు మార్కెట్‌లో మనం చెప్పుకోవచ్చు. 83,600 ఇది గాని బ్రేక్ అయితే అగైన్ 84,000 వరకు కూడా సెన్సెక్స్ అయితే వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ అయితే కనిపిస్తున్నాయండి. ఇక గ్లోబల్ మార్కెట్స్ విషయానికొస్తే గ్లోబల్ మార్కెట్స్ అయితే మనం ముందుగా స్టార్టింగ్ ఆఫ్ ది వీడియో మాట్లాడుకున్నాం. గ్లోబల్ మార్కెట్స్ అయితే కాస్త పాజిటివ్‌గా అయితే ఉండడం వల్ల అయితే మన మార్కెట్స్‌లో ఇంత ర్యాలీ అయితే రావడం జరిగింది. మనం చూడొచ్చు డౌ జోన్స్ 0.36%, ఎస్ఎన్‌పి 0.05%, డాక్స్ ఇండెక్స్ 0.16%, 0.22%, సీఏసీ అండ్ ఏషియన్ మార్కెట్స్ చూడొచ్చు మనం అన్నీ పాజిటివ్‌లో ఉండడం వల్ల అండ్ మన రూపీ డాలర్ రేట్ అనేది
కొంచెం స్టాగ్నెంట్‌గా ఉండడం వల్ల అంతగా డాలర్ అనేది పెరగకపోవడం వల్ల రూపీ బలపడడం వల్ల అండ్ బ్యాంకింగ్ స్టాక్స్ అనేవి కొంచెం ఔట్ పర్ఫార్మ్ చేయడం వల్ల అండ్ ఇన్‌ఫ్లేషన్ రేట్ అనేది యూఎస్ ఇన్‌ఫ్లేషన్ రేట్ అనేది కొంచెం తగ్గడం వల్ల వాళ్ళ జీడీపీ అనేది పెరుగుతుంది కాబట్టి మన ట్రేడ్ డీల్స్ అనేవి కొంచెం బాగా అవుతాయి కాబట్టి మన స్టాక్ మార్కెట్స్ అనేవి కొంచెం పాజిటివ్‌గా రియాక్ట్ అవ్వడం అయితే ఈరోజు జరిగింది. సో, మన డైలీ అనాలిసిస్ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. మరెన్నో డైలీ అప్డేట్స్‌లో మీ ముందుంటాను. సో, థాంక్ యూ సో మచ్.